మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ భూ సమస్యలు అనేవి ఉన్నాయి. అవన్నింటిని తొలగించాలనేది గొప్ప నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్. అంతేకాకుండా ఈ రోజు ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వచ్చే వర్షాకాలంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ వర్షాకాలం ఈగల కాలం, దోమల కాలం కనుక ఆ ఈగల దోమల వల్ల మనకు ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి మనకు చాలా ప్రమాదంగా ఉంటది. కనుక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ వర్షాకాలంలో ఉన్నాయి. కనుక మనము ముఖ్యంగా మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీళ్లు ఉంటే ఏంటంటే అక్కడ మురికి ఏర్పడి అక్కడ ఈగలు, దోమలు అనేవి ఉంటాయి. అంతేకాకుండా మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీ మోరి, ఆ మోరిలో మనము మిగిలిన అన్నాలు, కూరలు ఎత్తాం, ప్లాస్టిక్ కవర్లు ఎత్తాం, చెత్తలు చెత్త బుట్టిలో కాకుండా రోడ్డు మీద వేస్తాం. అక్కడ ఈ చెత్త అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడనే దోమలు, ఈగలు అనేవి వృద్ధి చెంది అవి మనం తినే ఆహారాల మీద వాలడం, దోమలు మనల్ని కొట్టడం, ఇలాంటి వాటితోటే మనకు డెంగ్యూ, మలేరియా లాంటి మరి టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి. ఈగల వల్ల మనకు వాంతులు, విరోచనాలు అవుతాయి. దీనివల్ల మనకు సమస్యలు ఏర్పడి మన దవాఖానలకు అయినట్లయితే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. గతంలో దవాఖాన కోసం 500 రూపాయలు పట్టుకొని పోతే ఓ 200 ఫీజు కడితే 200 మందులు వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక 5,000 10,000 పట్టుకొని పోయే పరిస్థితులు వచ్చినాయి. కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు మన వ్యక్తిగత శుభ్రత అవసరం, మన ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా అవసరం. ఓ 10 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కొనుక్కొని ఓ బకెట్ నీళ్లలో కలుపుకొని మనం ఇంటిని శుభ్రం చేసుకుంటే ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి. మోర్లే కూడా చల్లుకోవాలి. ఈ విషయాలన్నీ గౌరవ కలెక్టర్ గారు మీకు తెలియజెప్పాలని ఈ గ్రామానికి మమ్మల్ని పంపించడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని మీద మా మిత్రుడు ప్రవీణ్ ఒక మంచి పాట వినిపిస్తారు. ఈగ, దోమల వల్ల ఇబ్బంది ఉండద్దని. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, చక్కటి పాట వినిపించారు.
ప్రజలందరూ కూడా మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నాం అమ్మా, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మన గుడిపేట గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన గ్రామాన్ని మన ఇల్లును అందరం కూడా నీట్ గా ఉంచుకున్నట్లయితే ఏ వ్యాధులు రావని సందర్భంగా తెలియజేసుకుంటూ, మొన్ననే ఈ నూతన చట్టం భూభారతి మీద మంచి పాటను కూడా వినిపించారు. అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా నూతన రేషన్ కార్డులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా సరుకులు ఈ నెల 30 తారీఖు దాకా కూడా 3 నెలల గాసం మనకు అందిస్తున్నారు. ఈ 30 తారీఖు దాకా కూడా అవి ఇస్తారు. దయచేసి రాని వాళ్ళు చింతించవద్దు. 30 తారీఖు వరకు కూడా సమయం ఉన్నది. ఈ విషయం కూడా గమనించాలి. అంతేకాకుండా ఈ నూతన రేషన్ కార్డు పొందిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో ప్రణాళికలు తీసుకొని భూభారతి చట్టం అనేది కొత్తగా తీసుకొచ్చి భూ సమస్యలు అనేది గ్రామంలో ఉండకుండా ఎన్నో చర్యలను చేపట్టి చక్కటి పోర్టల్ తీసుకురావడం జరిగింది. భూభారతిని గతంలో ధరణి అనేది ఉండే, దాని బదులుగా ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. భూ సమస్యలు ఏమున్నప్పటికీ కూడా మన గ్రామంలో ప్రత్యేక అధికారిని నియమించి మీ నుంచి దరఖాస్తులు తీసుకొని అర్జీలు తీసుకొని వాటి సమస్యలను తక్షణమే పరిష్కరించి మీకు పట్టా పాస్ బుక్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు. గతంలో భూ సమస్యల పైన మనము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టరేట్ చుట్టూ, ప్రజావాణిలో ఎన్నో దరఖాస్తులు చేసుకున్నాం. ఇప్పుడు ఒకటే దరఖాస్తు తోటి మన భూ సమస్య అన్ని కూడా తొలగిపోతున్నాయి. అమ్మాయి రండి, నీడకు రండి, అక్కయ్య రండి. కావున గ్రామ ప్రజలు ఈ విషయాన్ని మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. కావున ఈ భూభారత్ మీద మా పలిగిరి రాజేందర్ ఒక పాట పాడి వినిపిస్తాం. భూభారతి తెచ్చను నూతన వెలుగు, భూ సమస్యలన్నీ ఈనాటితో తొలుగు. భూభారతి తెచ్చను నూతన వెలుగు, భూ సమస్యలన్నీ ఈనాటితో తొలుగు. రైతులకు ప్రజలకు మేలన్నది కలుగు, అక్రమాలు లేని రాష్ట్రంగా మిగులు. భూ సమస్యలన్నిటి చాలని లక్ష్యం, భూ సమస్యలన్నిటి చాలని లక్ష్యం, సాధమైన వాళ్ళకు కలుగును.
అర్హులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన గౌరవ సెక్రటరీ గారికి మరియు గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.